రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు లగడపాటి రాజగోపాల్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా కాంగ్రెస్ జన్మనిచ్చిందని, రాజకీయాల నుంచి తప్పుకున్నా ఉండవల్లికి మద్దతిస్తా అన్నారు. ఎవరు పోటీ చేసినా వారి తరపున ప్రచారం చేస్తా అన్నారు లగడపాటి. రాజమండ్రిలో ఉండవల్లి, హర్షకుమార్లతో భేటీ తర్వాత మాట్లాడారు లగడపాటి. తాను టీడీపీకి రాజీనామా చేశాను అనేది అవాస్తవమన్నారు తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. అందరికీ చెప్పే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇంతవరకు అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేయలేదని, తిరువూరు సభలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు స్వామిదాస్. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశాక కీలక కామెంట్స్ చేశారు కేసినేని నాని కూతురు శ్వేత. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెబుతూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మమ్మల్ని ఘోరంగా అవమానించారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నానికి ఇవ్వలేదన్నారు. ఆస్తులు అమ్ముకొని టీడీపీ కోసం కష్టపడ్డామన్నారు శ్వేత. చంద్రబాబు చెప్పారని తనకిష్టమైన జాబ్ వదులుకొని వచ్చానన్నారు. గౌరవం లేని చోట తాముండలేమన్నారు కేసినేని శ్వేత. అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి. బీసీ మహిళగా స్థానికురాలిగా తనకు అర్హత ఉందన్నారామె. బీసీలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు ఝాన్సీ. టీడీపీ నేత దేవినేని ఉమకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లీగల్ నోటీసులు ఇచ్చారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో వెల్లడించారు. దేవినేని ఉమా స్పందించకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు కృష్ణప్రసాద్. 2-3 రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చౌళ్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి అనే అంశాలపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ లైవ్ లో హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విమర్శలు గుప్పించారామె. సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు పద్మావతి. ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే బాధ ఎందుకని ప్రశ్నించారు. నీళ్ల కోసం సీఎం దగ్గర పంచాయతీలు పెట్టే స్టేజ్కి వెళ్లారని ఆరోపించారామె. విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. ఇరు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు. మరోవైపు అసమ్మతి నేతల తిరుగుబాటుపై ఎస్కోట ఎమ్మెల్యే కదుబండి స్పందించారు. బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయిస్తున్నారని తెలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానన్నారు. కష్టపడి పనిచేసే వారికే అధిష్టానం టికెట్లు ఇస్తుందన్నారామె. అయితే ఎమ్మెల్యేతో పాటు మరో నాయకుడు ఏదో ఆశించి ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు కడుబండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత సీట్లపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే రాజమండ్రి రూరల్ సీటు తనకే దక్కుతుందని జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన కందుల దుర్గేష్ ధీమాగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వచ్చని, అయితే పొత్తు కుదిరిన తర్వాత పొత్తు ధర్మం పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో పని మొదలు పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. 4 రోజుల పర్యటన కోసం హిందూపురానికి వచ్చిన బాలకృష్ణ టీడీపీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీల వారీగా ఆయన మీటింగ్లు పెడుతున్నారు. తమ ఎమ్మెల్యేకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలుకుతున్నారు. హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ కొడతారంటుంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే సెగ్మెంట్ లో ఫోకస్ చేశారు. బోనీ కొట్టాలన్నది వైసీపీ టార్గెట్ గా కనిపిస్తోంది. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కొందరు విమర్శలు చేస్తున్నారని, అయితే నామమాత్రపు ధరకే ఉద్యోగులకు స్థలాలు ఇచ్చామన్నారు భూమన. ఉచితంగా ఇవ్వడానికి చట్ట ప్రకారం ఇబ్బందులున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం కీలక వ్యాఖ్యలు చేశారు. 4 రోజుల్లో షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యతలు ఇస్తారో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గేమ్ మారబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆమె. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో జేడీ శీలం పాల్గొన్నారు. ఇండియా కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లౌకికవాదం పేరుతో కూటమి ఏర్పడిందన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు జీవన్ రెడ్డి. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ భేటీ నిర్వహించారు. పార్టీ అంతర్గత అంశాలు, నేతల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో సీటు కేటాయింపుపై నేతలు చర్చించారు. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో 3తో కూడిన జాబితాను కేంద్ర కమిటీకి పంపనున్నారు.
కేంద్రంలో ఫిర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్ అంటున్నారు కిషన్ రెడ్డి. అన్ని సర్వేలు బీజేపీదే విజయం అంటున్నారన్నారు ఆయన. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని, పేద ప్రజలకు బీజేపీ సర్కార్ ప్రతి నెల 5 కేజీల బియ్యం ఇస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో ఫ్రంట్ పెడుతున్నారని, అధికారం కోసం పాకులాడుతున్నారని అన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాలపై చర్చించారు నేతలు. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో 8 మున్సిపాలిటీలకు అవిశ్వాస గండం పొంచి ఉంది. 6 మున్సిపాలిటీల్లో అవిశ్వాసం కోరుతూ ఇప్పటికే తీర్మానాలు చేశారు. 4 మున్సిపాలిటీల్లో బల నిరూపణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జనవరి 11న మంచిర్యాల మున్సిపాలిటీలో బల నిరూపణ జరగనుంది. 12న బెల్లంపల్లి, సూర్పూర్లో బల నిరూపణను కలెక్టర్ అనుమతించారు. జనవరి 20న కాగజ్ నగర్ లో మున్సిపాలిటీలో బల నిరూపణ జరగనుంది. దీంతో రాత్రికి రాత్రే క్యాంపుకు వెళ్లిపోయారు కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు. సాహితీ కేసులో బాధితులకు న్యాయం చేస్తా అన్నారు సీసీఎస్ జాయింట్ సిపి రంగనాథ్. ప్రత్యేక బృందాలతో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని సాహితీ ఆస్తులను అటాచ్ చేస్తామని, ఇప్పటివరకు 1800 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు రంగనాథ్. వరంగల్ జిల్లాలోని ఎనమాముల మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిర్చి ధర సగానికి తగ్గించి మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించాలని మార్కెట్ గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మిర్చి ధరను వ్యాపారులు కావాలనే తగ్గించి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించిన రైతులు అప్పులు తెచ్చి పంటను పండించామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం రోడ్డున పడుతుందని వాపోయారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు 17 మంది కౌన్సిలర్లు. చైర్పర్సన్ స్రవంతిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలోని బాసర బస్టాండ్ ప్రాంగణంలో పహారీగోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బస్టాండ్ స్థలంలో అనుమతి లేకుండా ఉన్న దుకాణాల షట్టర్లు తొలగించారు. అయితే దుకాణాల తొలగింపుపై స్థానిక వ్యాపారులకు, ఆర్టీసీ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పహారీగోడ నిర్మాణం పనులను పర్యవేక్షిస్తున్న బైన్సా డిపో మేనేజర్ అమృతతో వాగ్వాదానికి దిగారు స్థానిక దుకాణదారులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయంలో చోరీ జరిగింది. 4 సిపియులు, 4 మానిటర్లు, 2 ప్రింటర్లు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఇదే శాఖ కార్యాలయంలో చోరీ జరిగింది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు ఫైళ్లు మాయమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ లో ఆధార్ సెంటర్ల దగ్గర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ సెంటర్ల ముందు భారీగా క్యూ కట్టారు. ఈ కైవీసీ కోసం ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నారు. అయితే ఈ నెల 21 వరకు టోకన్లు ఇచ్చామంటున్నారు సిబ్బంది. ఒక్క రోజుకు పరిమితంగానే టోకన్లు జారీ చేసిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకాలు సహా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సైతం ఆధార్ లింక్ ఉండడంతోనే ఇబ్బందులు పడుతున్నారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో నిందితుల రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. రేపిస్టులకు కఠినంగా శిక్షించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. బిల్కిస్ బానో కేసులో నిందితులను శిక్షా కాలం కంటే ముందుగానే విడుదల చేయడం చాలా దారుణమన్నారు ఓవైసీ. ఈ వ్యవహారంలో బిల్కిస్ బానోకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణ చెప్పాలన్నారు. అయోధ్య రామాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరమంతా నిఘా పెట్టి ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రిహార్సల్స్ చేశారు.